హైదరాబాద్ లో ఓ యువకుడు ప్రాంక్ మెసేజ్ ఊహించని పరిణామాలకు దారితీసింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలకి సరదాగా మెసేజ్ పంపడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఫ్లాట్ కి చేరుకొని తనిఖీలు చేయగా సూట్ కేసులో 30 లక్షల నగదు బయటపడింది. నగదుపై యువకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారి ఫోన్లను పరిశీలించారు పోలీసులు. దీంతో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు మద్యం మత్తులో సరదాగా చేస్తున్న ఓ ప్రాంక్ మెసేజ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన లవర్ను ఆట పట్టించేందుకు తను కిడ్నాప్ అయ్యానంటూ ఓ యువకుడు పంపిన మెసేజ్తో పోలీసులు రంగంలోకి దిగారు. వారి ఫ్లాట్లో తనిఖీలు చేయగా ఏకంగా 30 లక్షల నగదు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుల ఫోన్లను పరిశీలించడంతో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన దేశినేని సుమంత్, మార్కటి మనోజ్, కనుమూరి గౌతమ్ కొంతకాలంగా హైదరాబాద్ కేపీహెచ్పీలోని ఇండీస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్ను షేరింగ్ పద్ధతిలో తీసుకుని నివసిస్తున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి విందు చేసుకుంటూ ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న సుమంత్ తన ప్రియురాలికి సరదాగా తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ప్రాంక్ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ మెసేజ్ నిజమేనని భావించిన యువతి తీవ్ర ఆందోళనకు గురై వెంటనే 112కు సమాచారం అందించింది. యువతి ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన కేపీహెచ్పీ పోలీసులు వెంటనే సుమంత్ ఉంటున్న ఫ్లాట్ కు చేరుకున్నారు. అక్కడ ముగ్గురు యువకులను విచారించడంతో పాటు ఫ్లాట్ లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ సూట్ కేసులో 30 లక్షల నగదు పోలీసులకు కనిపించింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకని ఉందని పోలీసులు ప్రశ్నించగా యువకుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది. నగదుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను పరిశీలించిన పోలీసులు ముగ్గురి మొబైల్ ఫోన్లను కూడా తనిఖీ చేశారు. వారు సెల్ ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. సుమంత్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే సూట్ కేసులో లభించిన 30 లక్షలు పూర్తిగా బెట్టింగ్ ద్వారా వచ్చిన నగదేనని, లేక వాహనాల మార్గంలో తరలిస్తున్న డబ్బా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్గా, గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమంత్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సరదాగా చేసిన ప్రాంక్ మెసేజ్తో ప్రారంభమైన వ్యవహారం చివరకు 30 లక్షల నగదు, క్రికెట్ బెట్టింగ్ అనుమానాల వరకు వెళ్లడంతో ఈ ఘటన కేపీహెచ్పీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.